వర్స్ట్ లెవెల్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఆల్రెడీ వర్స్ట్ లెవెల్ 1 అని చెప్పి ఒక మూవీ వచ్చింది. అదే మన హిందీలో 'శైతాన్' అని చెప్పి అజయ్ దేవగన్ ఇంకా మాధవన్ మూవీ తీసిర్రు. సో దానికి సీక్వెల్ లెక్క. ఈ మూవీ చూసినాక నాకు ఏమనిపించిందంటే ఒకటే మాట అండి. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్, చాలా గ్రిప్పింగ్, స్పైన్ చిల్లింగ్ ఉండేది. సెకండ్ హాఫ్ టువర్డ్స్ ఇంకా ఎండ్‌కి వెళ్తుందనగా చాలా రొటీన్, రెగ్యులర్‌గా ఎండ్ అయిపోయింది. ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్, ఇది జస్ట్ యావరేజ్ సెకండ్ హాఫ్. టు బి ఫ్రాంక్, సెకండ్ హాఫ్ మొత్తం కాదు, లాస్ట్ 10 మినిట్స్ మాత్రం చాలా సింపుల్గా అయిపోగొట్టారు. అంటే కంక్లూజన్ మాత్రం వెరీ సింపుల్, బట్ మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇంకా స్టోరీ వచ్చేసి ఒక స్కూల్లో ఆల్మోస్ట్ అందరు గర్ల్స్కి వశీకరణం అవుతుంది. ఎవరు చేసిర్రు, ఎందుకు చేసిర్రు, వాళ్ళ పర్పస్ ఏంటి అంతా మనం మూవీలో చూస్తాం. ఒక్కసారి మూవీ స్టార్ట్ కానీ ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఆ 10 నిమిషాలు మొత్తం ఒక సెటప్ నడుస్తుంది. స్కూల్ పిల్లలు ఒక్కొక్కరు అందరిని ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్కి ఉన్న మధ్య రిలేషన్ ఏంటి, అసలు అంతా ఎవరు, అంతా స్టార్టింగ్ 10 మినిట్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. 10 మినిట్స్ కొంచెం బోర్ వస్తుంది. ఏం జరుగుతుంది అసలు ఎందుకు చూపిస్తారు మాకు అని చెప్పి. బట్ ఒక్కసారి స్కూల్లో ఆ పిల్ల ఎప్పుడైతే పైన బిల్డింగ్కి వెళ్ళి దూకుతుందో అక్కడ నుంచి మూవింగ్ ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ వరకు రఫ్ ఆడిస్తాడు. కొన్ని సీన్లు ఇస్తే భయం అవుతుంది. ఒరే సైకో నా కొడక ఏం చేస్తున్నారు, అట్లా చంపుతున్నాయి అని చెప్పి. మనకి వర్స్ట్ లెవెల్ 1లో ఓన్లీ ఒక్క పిల్లని మాత్రమే వశీకరణం చేసి అందులో ఆల్మోస్ట్ స్కూల్ మొత్తం లేడీస్ని అందరినీ వశీకరణం చేస్తాడు వాడు. చాలా అంటే చాలా హారిబుల్గా ఉంటుంది. చాలా కొన్ని సీన్ మనం నమ్మం కూడా. ఈ సీన్ చెయ్యడేమో అనుకుంటాం, బట్ ఆ సీన్ అవుతుంది. అంటే లైక్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని కాల్చడం, వాళ్ళే చంపుకోవడం, మొత్తం జనాలపైన పడడం, చాలా అంటే చాలా స్కేరీ ఉంటుంది. చాలా అంటే చాలా అన్బిలీవబుల్గా ఉంటుంది. నాకైతే మూవీ చాలా నచ్చింది. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. పర్ఫార్మెన్సెస్ అయితే ఒకటి ఇద్దరని కాదు, ఆల్మోస్ట్ అందరు బాగా చేసారు. అంటే స్టార్టింగ్లో మనకు అర్థం కాదు ఎందుకు ఇంతమంది చూపిస్తారు అని చెప్పి, బట్ ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి గర్ల్కి కనీసం ఒక్క సీన్ అని ఉంటుంది, అంటే ఇంపార్టెంట్ సీన్ అని ఉంటుంది. సో అందరికీ ఇంపార్టెన్స్ ఉంది, అందరు బాగా చేసారు. మనం నమ్మం అంటే ఇంతమంది ఇంత బాగా ఎట్లా పర్ఫామ్ చేస్తారు, ఒకరిద్దరు పర్ఫామ్ చేస్తే వేరే, బట్ ఇంతమంది ఆల్మోస్ట్ 30-40 మంది గర్ల్స్ ఉంటే వాళ్ళందరూ బాగా యాక్టింగ్ చేస్తారు. మనకి అన్బిలీవబుల్ ఉంటుంది. సో ఎవ్రీవన్ పర్ఫామ్ వెల్. ఆ సైకో క్యారెక్టర్ కూడా బాగుంది, బట్ క్లైమాక్స్లో కొంచెం జోకర్ లెక్క అయిపోయింది. అది కొంచెం స్ట్రాంగ్ రాసుకుంటే బాగుంటుండే. ఇంకా హీరోలాగా చేసిన ఆయన కూడా చాలా మంచి యాక్టింగ్ చేసిండు. యాక్టింగ్ అంటే పెద్ద పొడి చేసిన ఏం లేదు, బట్ కళ్ళతోనే యాక్ట్ చేయడం ఉంటుంది. చాలా సైలెంట్ ఉండి ఎక్కువ మాట్లాడకుండా సింపుల్గా అక్కడ నిలబడి ఉంటాడు. బట్ వెన్ సీన్ డిమాండ్స్ అప్పుడు మాత్రం మాట్లాడతారు, అప్పుడు మాత్రమే యాక్షన్ చూపిస్తాడు. సో అది బాగుంది. ఇంకా ఫస్ట్ పార్ట్కి దీనికి కనెక్షన్ ఉంటుంది. ఆబ్వియస్లీ మీరు ఫస్ట్ పార్ట్ చూస్తేనే మీకు కొంచెం అర్థమవుతుంది. అట్లీస్ట్ స్టోరీ చదవండి, ఎక్కడైనా యూట్యూబ్లో ఎక్స్ప్లెనేషన్స్ అవి ఉంటాయి, అవి చదివి ఈ మూవీ వర్స్ట్ లెవెల్ చూడండి, మీకు పక్కా నచ్చుతుంది. సో అది గైస్ మన వీడియో ఆన్ వర్స్ట్ లెవెల్ 2 నాకైతే నచ్చింది. ఐ డెఫినెట్లీ రికమెండ్ గో అండ్ వాచ్ ఇన్ నెట్ఫ్లిక్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మూవీ మనిషి.